ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ప్రస్తుతం నేను పథేర్ పాంచాలి అన్న నవలను చదివి వినిపిస్తున్నాను కదండి. ఈ నవలను శ్రీ విభూతిభూషణ్ బందోపాధ్యాయ గారు బెంగాలీ భాషలో రచించారండి. ఈ గ్రంథాన్ని తెలుగు భాషలోనికి శ్రీ మద్దిపట్ల సూరి గారు అనువాదం చేశారు. ఇంకా పఠనం కొనసాగిస్తానండి. మళ్ళీ మధ్యాహ్నం బడిపెట్టారు. మొత్తం అంతా కలిసి 8 మందో 10 మందో ఉన్న పిల్లలు అందరూ ఇళ్ల దగ్గర నుంచి చదరలు తెచ్చుకున్నారు. అప్పుకి చదర లేదు. వాడు ఇంటి దగ్గర నుంచి చిరిగిపోయిన మొద్దు గోనె పట్టా ఒకటి తెచ్చుకున్నాడు. బడి చుట్టూ దడి కానీ గోడ కానీ ఏమీ లేదు. చుట్టూ అంతా బయలుగా ఉంది. పిల్లలు మాత్రం లోపల వరుసగా కూర్చుంటారు. బడి చుట్టూ చెట్ల తోపులున్నాయి. వెనకవైపున పంతులుగారి తాతల నాటి తోట ఉంది. పంపర పనస, జామ, మామిడి చెట్ల సందుల నుంచి సాయంకాలపు ఎండ బళ్ళో స్తంభం మొదట్లోకి వచ్చి పడుతూ ఉంటుంది. దగ్గరలో ఎటువైపునా ఇళ్ళు లేవు, చెట్లు చేమలు తప్ప. ఒకవైపున సన్నటి కాలిబాట మాత్రం ఉంది. ఉన్న పిల్లలు 10 మంది గణగణ గంటలు కొట్టినట్లు రకరకాల గొంతులతో పాఠాలు బట్టి పెడుతున్నారు. ఒరేయ్ కేవలాయ్, వాడి పలకకేసేమిట్రా చూస్తున్నావు? చెవులు ఎక్కదీసి గూబలు పిండేస్తానేమనుకున్నావో అంటూ మధ్య మధ్య పంతులుగారు కేకలయ్యటం వినిపిస్తూ ఉంది. పంతులుగారు ఓ గుంజకు చేరగిలబడి తాటాకు చదర మీద కూర్చున్నాడు. తలకు రాచుకున్న నూనెతో ఆనుకున్న చోట ఆ గుంజంతా నల్లగా నిగనిగలాడుతోంది. సాయంత్రం అప్పుడు సాధారణంగా ఊళ్ళోని దీను పాలిత్ కానీ రాజు రాయ్ కానీ అతడితో కబుర్లు చెబుతూ కూర్చోవడానికి వస్తూ ఉంటారు. చదువుకోవటం కంటే వాళ్ళు చెప్పే కబుర్లు వినడమంటే అప్పుకి అపరిమితమైన ఇష్టం. రాజురాయ్ తన కాలం నాడు వ్యాపారాల్లో లాభాల్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ తాను ఎలా పొగాకు వర్తకం ప్రారంభించింది ఆ కథ చెప్తున్నాడు. అప్పు చెవులు దూరగించుకుని వింటున్నాడు. చిన్నది సొంత దుకాణం ఒకటి పెట్టుకుని పొగాకు పాయలు తీస్తూ కూర్చోవటం, రాత్రివేళ నదిలో ప్రయాణం చెయ్యటం, ఆ పడవలోనే వంట చేసుకుని తినటం, మధ్య మధ్య ఆ మహాభారతం, దాశూరాయ్ కీర్తనలు, చిన్న దీపపు ప్రమిద ముందు కూర్చుని చదువుకోవటం, బయట చీకట్లో టపటప వానచినుకులు పడుతుంటే చుట్టుపక్కల ఎవరూ లేకపోవడం, వెనక గుంటలో కప్పలు బెకబెకలాడుతుండడం ఎంత బాగుంటుంది. పెద్దవాడయ్యాక తాను ఒక పొగాకు దుకాణం పెట్టాలి. ఆ వీధి నుంచి రాజకృష్ణ సన్యాల్ వచ్చాడంటే ఇహ ఆ రోజున ఈ కబుర్లు మంచి పాకానబడుతూ ఉంటాయి. ఎలాంటి కథ అయినా కానీ, అది ఎంత మామూలు విషయమైనా కానీ దాన్ని రక్తి కట్టేటట్లు చెప్పడంలో రాజకృష్ణ సన్యాల్ చాలా ఆరితేరినవాడు. సన్యాల్కి తీర్థయాత్రల పిచ్చి జాస్తే. ద్వారక, కేదారం, బదరి మొదలైన చోట్లకు ఒక్కడూ వెడితే తృప్తిగా ఉండేది కాదు అతడికి. వెళ్ళినప్పుడల్లా భార్యని పిల్లల్ని కూడా తీసుకుని వెడుతుండేవాడు. తీసుకెళ్ళినదంతా ఖర్చు పెట్టుకుని మళ్ళీ వచ్చేస్తూ ఉండేవాడు. చీకు చింత లేకుండా వీధి అరుగు మీద హాయిగా హుక్కా పీలుస్తూ కూర్చునేవాడు. సన్యాల్ గారిలాగా సాంసారికమైన దిగుళ్ళు ఏమీ లేకుండా. పల్లెటూళ్లలో అంత తీరుబడిగా కూర్చునేవాళ్ళు. ఆ కాలపు వాళ్ళు ఇంకెవ్వరూ లేరేమో అనిపిస్తుంది ఇప్పుడు. తండ్రి కట్టించిన దేవీ మంటపంలో హాయిగా పీఠం వేసుకుని కూర్చునేవాడు. హఠాత్తుగా ఒక రోజును చూస్తే వీధి గుమ్మం తలుపు తాళం పెట్టి ఉంది. ఇంట్లో మనుషులున్న అలికిడే లేదు. ఏమిటి సంగతి? సన్యాల్ గారు సకుటుంబంగా వింధ్యాచలానికో చంద్రనాథ పర్వతాలకో యాత్రకు వెళ్ళారట. చాలా రోజుల వరకు మళ్ళీ కనిపించనే లేదు. హఠాత్తుగా ఒకనాడు మధ్యాహ్నం 2 ఎడ్ల బండి మీద సామానులవి వేసుకుని సకుటుంబంగా రావడం చూసి ఊళ్ళో జనమంతా ఆశ్చర్యపోయారు. రావటంతోనే 4 మనుషుల్ని పిలిపించి మోకాలు ఎత్తున పెరిగిన జిల్లేడు ఉమ్మెత్తల అడవిని ఛేదించుకుంటూ పోయి ఇంట్లో ప్రవేశించాడు. ఓ దుడ్డుకర్ర పుచ్చుకుని అంగలు పంగలు వేసుకుంటూ బళ్ళోకొచ్చి, ఏం ప్రసన్న, ఎలా ఉన్నావు? చేపల పెంపకం ఎలా ఉన్నదేమిటి అని అడిగాడు. ఎక్కాలు వల్లిస్తూ కూర్చున్న అప్పు ముఖం సంతోషంతో విప్పారింది. సన్యాల్ గారు చదర వేసుకుని కూర్చున్న వైపుకు ఇంకొక 3 ముందుకు జరిగి కూర్చున్నాడు ఉత్సాహంతో. ఇవాళ ఏదో బడికి సెలవైనట్లు పలక పుస్తకాలు ఒకవైపున పెట్టేశాడు. కథలకు మొహం వాచిపోయినట్లు అతడు చెప్పే ప్రతి మాట ఎంతో ఆసక్తితో
కళ్ళప్పగించి వింటూ కూర్చున్నాడు. నీలి మైదానానికి వెళ్ళే దారిలో ఒకచోట వెనక ఒకప్పుడు ఊళ్ళో మతిహకి రా తమ్ముడు చంద్రహాజ్ రా అక్కడి మట్టి తవ్వడానికో దేనికో వెళ్ళాడట. వానలకు ఆ చోటంతా జమికి కుంగిపోయి ఉండటం, చంద్రహజ్రాకి హఠాత్తుగా అక్కడ ఒక చోట అడుగున బిందె అంచు కనపడడం జరిగిందట. కంటపడగానే అతడు వెంటనే చుట్టూ తవ్వి బయటకు తీసి ఇంటికి తీసుకొని వచ్చి చూసుకునేసరికి ఆ బిందె నిండా పాతకాలపు నాణేలు ఉన్నాయిట. అవి దొరకడంతో చంద్రహజ్రా కొన్నాళ్ళు దర్జాగా వెలిగిపోయాడు. ఈ కథంతా సన్యాల్ గారు కళ్ళారా చూసిందే. ఒక్కొక్క నాడు రైలు ప్రయాణం ప్రసక్తి వచ్చేది. సావిత్రి పర్వతం ఎక్కడున్నది, అదెక్కడం తన భార్యకి ఎంత ప్రయాస అయింది, నాభిగయ్యలో పిండాలు వెయ్యబోయేటప్పుడు పండాలతో ఎంత దెబ్బలాటయింది అన్నీ వచ్చాయి. ఎక్కడో ఒకచోట భలే తినుబండారం లభించిందిట. దాని పేరు ప్యాందా అని చెప్పాడు సన్యాల్. ఆ పేరు వినేసరికే పక్కున నవ్వొచ్చింది అప్పుకి. పెద్దయినాక తాను కూడా ప్యాందా కొనుక్కుని తినాలనుకున్నాడు. మరొక రోజున సన్యాల్ గారు ఎక్కడికో వెళ్ళినప్పటి కథో చెబుతూ ఉన్నాడు. అక్కడెక్కడో ఇదివరకు చాలా ఇళ్ళు ఉండేవిట. సాయంకాలం వేళ తాము చింతలతోపు గుండా అక్కడికి వెళ్ళారట. సన్యాల్ గారు తాను ఎన్నోసార్లు చూశానని చెప్పిన దాని పేరు చిక్కా మసీద్ అని అన్నాడు. అదేమిటో అసలు మొదట అతడికి తెలియలేదట. తర్వాత మాటల సందర్భాన్ని బట్టి అది ఒక పాడుపడిన భవనం అని గ్రహించాడట. చీకటి పడుతూ ఉండగా తాను ఆ భవనంలో అడుగు పెట్టేసరికి అక్కడి నుంచి ఓ గబ్బిలం రివ్వున ఎగిరిపోయిందిట. అప్పు ఊహించుకోసాగాడు వింటూ. చుట్టూ చీకటి గుయ్యారంలా చింతలతోపు, ఎక్కడా నరమానవుడనేవాడు లేకపోవటం, సగం పడిపోయిన భవనద్వారం, లోపల అడుగుపెట్టేసరికల్లా ఓ గబ్బిలం రివ్వుమని ఎగిరిపోవటం, రాణు వాళ్ల పడమటి వైపు రహస్య గృహంలాంటి చీకటి కొంప అయి ఉంటుంది అనుకున్నాడు. సన్యాల్ గారు ఎక్కడో ఓ ఫకీరుని చూశాడట. అతడొక రావి చెట్టు కింద కూర్చుని ఉండేవాడట. కాస్త గంజాయి దొమ్ము దొరికిందంటే చాలు మంచి హుషారు తెచ్చుకుని, అచ్చా నీకేం పండు ఇష్టమో చెప్పు అని అడిగేవాడట. తర్వాత ఆ పండు పేరు చెప్పగానే ఎదురుగా ఉన్న ఏదో ఒక చెట్టును చూపించి, అదిగో వెళ్ళి కోసుకు తెచ్చుకో అనేవాడట. అక్కడికి వాళ్ళు వెళ్ళి చూస్తే మామిడి చెట్టున దానిమ్మకాయలు, జామ చెట్టున అరటిపళ్ళ గెలలు వేళ్లాడుతూ కనిపించేవిట. రాజురాయ ఆ ప్రస్తావన అందుకుని, ఈ మంత్రతంత్రాల గారడీలకేంలే, వెనక మా మామ ఒక ఆయన దీనుపాలి తా మాటకు అడ్డం వచ్చాడు. మంత్రాల సంగతి వచ్చింది గనక నేను ఒక కథ చెబుతాను వినండి. కథ కాదు, నేను కళ్ళారా చూసిన సంగతి. బేలేడాంగాలో బండి మనిషి బుధూని చూశారా మీలో ఎవరైనా? రాజు చూసి ఉండకపోవచ్చు. రామకృష్ణబాయి ఖచ్చితంగా చూశాడు. తాడు కట్టిన చెక్క చెప్పులు తొడుక్కుని అదో మాదిరిగా కుంటుకుంటూ కమ్మరి కార్ఖానానికి నాగటి దుంప చేయించుకోవటానికని వస్తూ ఉండేవాడు. ముసలివాడు, సరిగ్గా 100 ఏళ్ళు నిండా బతికినవాడు. చచ్చిపోయి అప్పుడే 50 ఏళ్ళు. అతడు మంచి వయస్సులో ఉన్న రోజుల్లో మేమెవరం అతడి మణికట్టు పంచ లేకపోయే వాళ్ళం. ఒకసారి చాలా కాలం క్రితం మాట, మాకు అప్పటికి 20-22 ఏళ్ళు ఉండేవి. గంగా స్నానానికి వెళ్ళి మేమందరం 2 ఎడ్ల బండిలో తిరిగి వస్తున్నాం. బుధు బండి అది. బండిలో నేను, మా పిన్ని, అనంత ముఖర్జీ మేనల్లుడు రాము, ఇప్పుడు కుల్నాలో కాపురం ఉంటున్నాళ్లే అతడు ఉన్నాం. కాన్సోనా మైదానంలోకి వచ్చేసరికి పొద్దు కుంకిపోయింది. ఆ రోజుల్లో ఆ ప్రాంతంలో ఎంత భయంగా ఉండేదో రాజకృష్ణబాయికి బాగా తెలుసు. అసలే మైదానం దారి, వెంట ఆడవాళ్ళు, కాస్త డబ్బు దశకం కూడా ఉంది. పెద్ద దిగులు పట్టుకుందప్పుడు. ఇప్పుడు కొత్తగా ఊరొకటి వెలిసిందిలే. సరిగ్గా అక్కడికి వచ్చేసరికి ఏమైందో తెలుసా? 4 కారు దున్నల్లాంటి మనుషులు వచ్చి బండి వెనకవైపు వసికర్రలు పట్టుకుని ఇటు 2 అటు 2 నేలేశారు. చూశారు బాబు, ఇంకా మాకు నోట మాట పెగలలేదనుకోండి. ఎలాగో బండిలో ఒదిగొదిగో కూర్చుని ఉన్నాం. వాళ్ళు బండిని అలాగే అంటిపట్టుకుని వెనకే వస్తున్నారు.
బుధు వాళ్ళకేసి ఖబ్బర్దార్ అన్నట్లు చూశాడు. మమ్మల్ని మాట్లాడక ఊరుకోమని సంజ్ఞ చేశాడు కూడా. సరే ఊరుకున్నాం. బండి నవాబ్గంజ్ ఠాణా దగ్గరకు వస్తోంది. బజారు కనిపిస్తూనే ఉంది. అప్పుడు వీళ్లల్లో ఒకడు, ఉస్తాద్జీ పొరపాటైంది మాది, ముందు కనుక్కోలేకపోయినాం మేము, విడిచిపెట్టండి అన్నారు. అలా వీల్లేదు, ఇవాళ ఏమైనా సరే మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అప్పగించక మానను అన్నాడు బుధు. చాలాసేపు కాళ్ళ వెళ్ళబడ్డాక బుధు, సరే ఇవాళకి వదిలేస్తున్నాను, ఇంకా ఎప్పుడూ ఇలా చెయ్యకండి అన్నాడు. అప్పుడు వాళ్ళు బుధు కాళ్ళకి మొక్కి వెళ్ళిపోయారు. కళ్ళారా చూశాను నేను. వసికర్రల్ని వచ్చి పట్టుకున్న వాళ్ళు మంత్రబలం వల్ల ఆ కర్రలకు అలాగే అతుక్కుపోయారు. విడిపించుకోవటం వాళ్ళ తరం కాలేదు. బండితో పాటు చచ్చినట్లు వచ్చారు. మేకులు దిక్కొట్టినట్లు అయిపోయినారు. మంత్రతంత్రాల మహత్తంటే ఏమిటనుకుంటున్నారు మరి? ఇలా కథలతోనే పొద్దు కుంగిపోతూ ఉండేది. బడి చుట్టూ చెట్ల మీద అక్కడక్కడ నీరెండ పడుతూ ఉండేది. పనస, అత్తి చెట్లకు పెనవేసుకున్న తిప్పతీగ మీద చిన్న పిట్ట ఒకటి వాలి ముందుకి వెనక్కి ఉయ్యాలలుగుతూ ఉండేది. బడిలోనికి వచ్చే అడవి చెట్ల వాసనలు, చింకి చదరలు, పాత పుస్తకాలు, కింద అలికిన నేల, కోసిపారేసిన పొగాకు కాడల మొదళ్ల వాసనలు అన్నీ కలిసి ఒక విచిత్రమైన వాసన కమ్ముకుని ఉండేది. అదొక ఊహా చిత్రం. ఆ గ్రామంలో చల్లని చెట్ల నీడల దారిలో ఒక అమాయకపు పల్లెటూరి బాలుడు పుస్తకాల దస్తరం సంకన పెట్టుకుని అక్క వెనకాలే తెల్లగా ఉతికి మాసికలేసి కుట్టిన దుస్తులు వేసుకుని బళ్ళోంచి తిరిగి వస్తూ ఉంటాడు. ఒత్తుగా పట్టుగా మెత్తగా ఉండేవాడి జుట్టుని అమ్మ నున్నగా దువ్వి పంపుతుంది. చక్రాల్లాంటి వాడి కళ్ళలో విలక్షణమైన చూపు వ్యక్తమవుతూ ఉంటుంది. చుట్టూ చెట్లు పుట్టలు, ఈ మధ్యనున్న ఆ కాస్తే వాడికి పరిచితమైన దేశము. ఇక్కడే తల్లి రోజు అన్నం నోట్లో పెట్టి తల దువ్వుతూ ఉంటుంది. అక్క గుడ్డలు తొడుగుతుంది. ఈ హద్దులు దాటిపోతే ఇంకేమన్నా ఉందా? అంతా అపార సముద్రమే. ఆ పసి హృదయానికి పట్టు దొరకదు. ఒకనాడు బళ్ళో వాడికి అపూర్వమైన ఒక అనుభవం కలిగింది. అది వాడి జీవితంలో ఒక నూతన అభిజ్ఞత. ఆ రోజు సాయంత్రం పైవాళ్ళు ఎవరూ రాలేదు. బళ్ళో బాతాఖానీ లేదు. పాఠాలు జరుగుతున్నాయి. అపు వాచకం చదువుతున్నాడు. ఇంతలో పంతులు గారు, పలక తీసుకో, నే చెప్తా రాద్దువు గాని అన్నాడు. ఊరికే నోటితో చెబుతున్నా పంతులు గారు చెబుతున్నది తన పుస్తకంలోనిది కాదని, దాసూరాయ్ పాంచాలి గీతావళిలో పదాల్లాంటివి తనకి కంటతహ వచ్చిన మాదిరే చెబుతున్నాడని అపు గ్రహించాడు. వింటున్న కొద్దీ ఇన్ని చక్కటి మాటలు ఎప్పుడూ ఒక్కసారిగా వినలేదని అనిపించింది వాడికి అందులో అన్ని మాటలకి అర్థం తెలియదు. కానీ ఆ పదాల సొంపు, ఆ మాటల్లోని స్వరమాధుర్యం వాడి పసి చెవులకు అపూర్వంగా ఉన్నాయి. ఆ మాటలకు అర్థం తెలియకపోవటం వల్లనే మంచుతెర కప్పినట్లున్న ఆ శబ్ద సముదాయం మాటు నుంచి ఏదో ఓ అపూర్వ దేశపు చిత్తరువు లీలగా కనిపించింది. పెద్దవాడైన తర్వాత ఆ కథ ఎక్కడిదో కనుక్కున్నాడు. ఆ జనస్థానములకు మధ్య ఉన్న ప్రస్రవణగిరి ఇదే. దీని శిఖర ప్రదేశమున ఆకాశపథములో సతత సమీర సంచలిత జలధరాచ్ఛాదితమై సాంద్ర నీలి మాలంకృతమైన పర్వతోపరిభాగము, ఘన సన్ని విష నిబిడ పాద సమాచ్ఛన్న స్నిగ్ధ శీతల రమణీయ పాదస్థలిని ప్రసన్న సలిలయైన గోదావరి నది తరంగ విస్తృత ఎగుచు. వాడు సరిగ్గా మాటల్లో వ్యక్తం చేయలేడు, కానీ వాడికి తెలుసు. చాలాసార్లు గుర్తొచ్చింది కూడా. 2 ఏళ్ల క్రితం సరస్వతీ పూజ నాడు నీలి మైదానంలో ఉత్సవం చూడడానికి వెళ్ళినప్పుడు ఆ మైదానంలోంచి ఎక్కడికో వెళ్ళే దారి చూశాడు. దారికి 2 వైపులా ఉన్న తనకి తెలియని చెట్లకేసి వాటి మీది పక్షులకేసి చాలాసేపు చూశాడు. ఆ దారి ఎక్కడికి పోతుందో ఎంత ఆలోచించినా అంతు చిక్కలేదు వాడికి. ఇది సోనాడాంగా మైదానానికి వెళ్ళే దారి. మాధవ్పూర్, దస్ఘరా మీదుగా దల్చిత్ రేవుకు వెళుతుంది అని చెప్పాడు వాళ్ళ నాన్న.
అది దల్చిత్ రేవుకు వెళ్ళే దారి కాదు, ఇంకా ఎంతో దూరం వెళ్ళే దారి అని వాడి నమ్మకం. అది రామాయణ మహాభారతాల దేశాలకెళ్లే దారి. ఆ అశ్వత్థ వృక్షం చిటారు కమ్మకేసి చూస్తుంటే స్ఫురణకు వచ్చే దేశానికి వెళ్ళే దారి. పంతులు గారు చెప్తున్న కథ రాస్తున్నప్పుడు ఆ 2 ఏళ్ల క్రితం చూసిన దారే వాడి కళ్ళ ముందు మెదిలింది. ఆ దారినే వెడితే ఎంత దూరానో ఆ ప్రసరవణగిరి. అటు ఇటు చెట్ల గుబుర్ల వాసనలు మిలమిలలాడుతూ సంధ్యకాంతులు తెలియకుండానే వచ్చి అలముకోవటం, ఆ స్వప్న లోకపు చిత్తరువులు వాడికి దిగ్భ్రమ కలిగించేది. ఆ ప్రసరవణగిరి ఉన్నత శిఖరం ఎంత దూరానో. ఆకాశపథంలో సర్వదా సంచరించే మేఘమాల ప్రశాంత నీల సౌందర్యం ఎప్పుడూ అలా ఆవరించుకునే ఉంటుందా? పెద్దవాడయ్యాక వెళ్ళి చూడాలి తాను. కానీ ఆ వేతసీ కంటకావృత తీరము, విచిత్ర పులినయైన గోదావరి, ఆ శ్యామల జనస్థానము, నీలమేఘ పరివృతమైన ఆ అపూర్వ శైల ప్రస్థము రామాయణంలో వర్ణితమైన ఏ దేశంలోనూ లేవు. వాటి సృష్టికర్తలు వాల్మీకి కానీ భవభూతి కానీ కానే కాదు. గడిచిన యుగాల్లో పక్షుల కిలకిలారావాల ఆ సంధ్యవేళల ఏ గ్రామ్య బాలకుని అపరిణిత శిశు కల్పనా జగత్తులోనో అవి వాస్తవంగా నిర్దుష్టంగా సుపరిచితమైనవిగా ఉండి ఉంటాయి. పృథివీ మీద ఎన్నడూ యథార్థంగా ఉండటానికి అవకాశం లేని ఆ కాల్పనిక ప్రస్రవణగిరి, మేఘలా వేల్లితమైన దాని నీలి శిఖరాలు ఒక అనభిజ్ఞ శిశు హృదయంలోనే చెక్కు చెదరకుండా నిలిచి ఉంటాయి. ఇక్కడితో ఈ పఠనం ఆపేస్తానండి. తిరిగి మళ్ళీ కలుసుకుందాం తర్వాయి భాగంలో. ఇంకా ఉంటానండి. మీకు గనక పతేర్ పాంచాలి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, రచన గురించి కామెంట్ చేయండి. ఉంటానండి. నమస్కారం.